హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కృష్ణ ముకుంద మురారి మోడల్ స్లీవ్స్ని అయితే మనం ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. దానికోసం నేను 7 ఇంచెస్ తోటి హైట్ అయితే తీసుకున్నాను. ఈ పొడవుని ఇలా మార్కింగ్ చేసుకొని నేనైతే లైన్స్ ఆల్రెడీ డ్రా చేసుకున్నానండి. అయితే ఎల్బో హ్యాండ్స్ని మనం తీసుకున్నప్పుడు నార్మల్గా ఇలా 2.5 ఇంచెస్ తోటి మనము ఆమ్ రౌండ్ దగ్గర తీసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత వచ్చేసి మెయిన్ కొలత ఆమ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసి అక్కడ నుంచి కూడా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్ అనేది యూజ్ చేసామంటే మనకి కర్వ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇలా లైన్ టు లైన్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని స్కేల్ని ఇలా డ్రా చేసుకుందాము. ఇలాగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి లూజ్ అనేదండి ఇలా సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే మనము తీసుకుందాము. ఇప్పుడు ఆ లైన్స్ని ఇలాగా డ్రా చేసుకుందామండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ 7 ఇంచెస్ అని చెప్పాను కదా మీకు. ఆ 7 ఇంచెస్ని ఇలా పెట్టేసి మనం టేప్ని ఫోల్డింగ్ చేసామంటే 1/2 ఇంచ్ అయితే వస్తుంది. ఆ హాఫ్ దగ్గరికి మనం ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది కృష్ణ ముకుంద మురారి మోడల్ కాబట్టి ఇక్కడ కింద 2 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను డిజైన్ కోసము. మీకు కావాలి అనుకుంటే 3 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ 2 లైన్స్ని కూడా ఇలా డ్రా చేశానండి. పైన మనకి పఫ్ కావాలి కదండి, దానికోసం వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా కొంచెం పఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే 3.5 or 4 ఇంచెస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. సో పఫ్ అనేది అస్సలు అవసరం లేదు అనుకుంటే మాత్రం మనం ప్లెయిన్గానే నార్మల్గా హ్యాండ్కి మార్కింగ్ చేశాను కదా అంతవరకు మనం తీసుకున్నా కూడా సరిపోతుందండి డిజైన్ అయితే. సో ఈ కస్టమర్ వచ్చేసి మనల్ని పఫ్ అడిగారు కాబట్టి నేను పఫ్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాను. మార్కింగ్ చేసిన అన్ని మార్కింగ్స్ని కూడా ఇలా అడ్జస్ట్ చేస్తూ కటింగ్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా. నా వీడియోని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇలా మార్కింగ్స్ దగ్గర డాట్స్ అనేది ఇట్లా పెట్టేసుకుందాము. ఇప్పుడు 2 పార్ట్స్ని కూడా సపరేట్ చేసేద్దాం. ఇంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది కృష్ణ ముకుంద. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి తీసుకుందాము. నేను శారీలో పీస్ తీసుకున్నానండి. డిజైన్ కోసము కొంతమంది వేరే క్లాత్ కూడా తీసుకుంటారు. సో అది మీ ఇష్టాన్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ డిజైన్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. నేను తీసుకున్న ఈ పీస్లో శారీ పైన తీసుకున్న పీస్ని ఇలా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఫస్ట్ అయితే మనము ఇలా రౌండ్స్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లు క్లాత్ అనేది లాగకుండా సాగకుండా ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడైతే ఎక్స్ట్రాస్ని తీసేసి ఇంకో హ్యాండ్ని కూడా మనం ఈ విధంగానే కుట్టేసి రెడీగా పెట్టుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ 2 పార్ట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు గ్రీన్ కలర్ పీస్ తోటి మనం హ్యాండ్కి డౌన్ సైడ్ ఇంకో డిజైన్ ఉంది కదా, సో మెయిన్ పీస్ని ఇలాగా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. చూసుకొని రైట్ సైడ్ క్లాత్ మీదకి మనం రాంగ్ సైడ్ లైనింగ్ని పర్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ని మలిపి తిప్పాలి. 1/2 ఇంచ్ మనం విడ్త్ తోటైతే నేను స్టిచ్ చేస్తున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియోని స్కిప్ చేస్తే ఈ డిజైన్ కుట్టడం కానీ కటింగ్ కానీ మీకైతే అర్థం అవ్వదు. సో అందుకోసమే చెప్తున్నాను. ఇలాగా ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేద్దాం. మన ఛానల్లో వచ్చేసి ఇంకా ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసి చూడొచ్చు. అలాగే నా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్ అవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ వేసేద్దాం క్లాత్కి. మనల్ని ఒక కస్టమర్ అయితే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కావాలి చెప్పండి సిస్టర్ అని కమెంట్ చేశారండి. సో నేనైతే తొందరలోనే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి మీకోసం తప్పకుండా.
ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పిన్స్ హెల్ప్ తీసుకుందాము. పిన్స్ ఇలా పెట్టేసిన తర్వాత క్లాత్ అనేది జరగకుండా కదలకుండా ఉండడం కోసమే నేను ఈ పిన్స్ అయితే యూజ్ చేశాను. తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్క పిన్ని కూడా తీసేస్తూ జాగ్రత్తగా కుట్టు అనేది సైడ్కి పడకుండా చూసుకుంటూ స్టిచ్ అయితే చేయాలి. ఇలాగా ఇంతేనండి, అయిపోయింది. ఇగో చూసారు కదా, మనం పిన్స్ పెట్టడం వల్ల ఇలాగైతే వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ కొంచెం క్లాత్ని మనమైతే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అది వచ్చేసి పఫ్ వస్తుంది ఇలాగా. ఇప్పుడు మొత్తం కూడా సైడ్ మొత్తం జాయింట్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ని తీసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా తీసేసుకున్నాను. మనకి శారీలో బోర్డర్కి అయితే ఇది వచ్చింది కదా, సేమ్ బ్లౌజ్కి కూడా అలాగే వచ్చింది కాబట్టి ఈ బోర్డర్ని హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. సో మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో తను ఇంకా డిజైన్స్ కావాలని కూడా అడిగారు. అవన్నీ కూడా నేను తొందరలోనే వీలైనంత వరకు నేను మీకు అప్లోడ్ చేస్తాను. వీడియోస్ మీరైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి మనము అటాచ్ చేద్దామండి. సో సెకండ్ వన్ ఇది కూడా ఇలాగే సేమ్ బార్డర్ని అయితే మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇంకోటండి, మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా రెస్పాండ్ అయితే వస్తున్నాయి. నన్ను సపోర్ట్ చేసే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ ప్రేమ, మీ అనురాగం కూడా నాపై ఎప్పుడూ ఉండాలని, నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానండి, నాకైతే నమ్మకం ఉంది. సో ఈ స్టిచ్చింగ్ అనేది కూడా వీడియో మీరు చూస్తున్నట్లయితే నేను స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ పిన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలాగా కుచ్చి పోసుకుంటున్నానండి. సో పర్టికులర్గా ఈ వీడియో అయితే నేను ఇది కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసి చూడొచ్చు. పఫ్ స్లీవ్స్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పేసి కూడా చేశానండి. బిగినర్స్కి యూజ్ అయ్యేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను వీడియో. చాలామంది మనల్ని అయితే అడిగారు. ఇలాగా అడ్జస్ట్ చేస్తూ క్లాత్ని ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్లో తీసేయచ్చు. సో ఇదిగోండి, కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. పఫ్ అనేది చూసారా ఎంత బాగుంది కదా, ప్రీటీగా ఉంది. సో ఈ డిజైన్ బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేయడం అయిపోయిందండి. మొత్తం బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది. హ్యాండ్స్కి బ్యాక్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ పెట్టమని చెప్పారు ఈ కస్టమరు, ఇంకా బటన్ కూడా. సో ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.